ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఆశీర్వాదాన్ని చేకూరుస్తూ ఉన్నది. ఈ ఉదయకాలము పరిశుద్ధ దినము, మన ప్రభువుని ఆరాధించే దినము. అవును ప్రియ దేవుని బిడలారా, అనుదినము మన వ్యక్తిగత పనులలో ఏ విధంగా మనము వేగిరపడుతూ కొనసాగుతూ ఉంటామో అంతకంటే ఇంకా శక్తివంతంగా దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనము త్వరపడాలి. ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా, అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఆయన సన్నిధికి వెళ్లకుండా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ఆరాధించుటలో తృష్ణతో ఆయన సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడదాం. ఈ ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 92వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. 4వ వచనం, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినము దేవుని సన్నిధికి మనము వెళ్ళుటలో ఆయన కార్యము చేత ఆయన మనలను సంతోషపరచనయ్యున్నాడు. అవును, ఆయనను స్తుతించిన మీదట, ఆయనను ఆరాధించిన పిదప, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం. ఆయన చేతి పనులను బట్టి మనము ఉత్సహించే అనుభవంలో ప్రభు మనలను నడిపిస్తూ ఉన్నాడు. పశుప్రాయులు వాటిని గ్రహించరు, అవివేకులు వాటిని వివేచించరు అని క్రింద వచనంలో ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన మరి దేవుని పిల్లలు ఆయనను ఆరాధించుటలో, ఆయనను స్తుతించుటలో చదువుకున్నాం కదా. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఈ పరిశుద్ధ దినము కుటుంబముగా ఆయనను ఆరాధించడానికి, ఆయనను కీర్తించడానికి, ఆయనను కొనియాడడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడదాం. తద్వారా ఆయన చేతి పనులను బట్టి ఆయన మనలను సంతోషపరిచే దేవుడు. ఆయన కార్యముల చేత మనలను ఆనందభరితులను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత అనుభవములో, అవును ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి నీవు చింతిస్తున్నా, ఏ పరిస్థితులను బట్టి నీవు కలవరపడుతున్నా, నీవు చేయవలసినది ఒక్కటే, యేసయ్యను స్తుతించు, మహోన్నతుడైన నీ ప్రభువుని కీర్తించు, హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించు. తద్వారా పరలోకపు ఆశీర్వాదాన్ని ఆయన నీ అనుభవంలోనికి తీసుకొని వస్తాడు. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దేవుని సన్నిధికి కుటుంబముగా వెళ్ళడానికి మనలను మనము సిద్ధపరచుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో అవునయ్యా 92వ కీర్తన, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎందుకనగా నీ కార్యము చేత నీవు మమ్ములను సంతోషపరుస్తా ఉన్నావు, నీ చేతి పనులను బట్టి మమ్ములను ఉత్సహింపచేస్తా ఉన్నావు. కనుక నిన్ను ఆరాధించుటలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప సంతోషం, గొప్ప నెమ్మది, గొప్ప విడుదల మాకు లభిస్తాయని ఈ వచన భాగము ద్వారా ఈ ఉదయకాలం మమ్ములను దర్శించినందుకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న నీ బిడ్డలు పరిశుద్ధ దినమును, పరిశుద్ధుడైన నిన్ను పరిశుద్ధముగా ఘనముగా ఆరాధించుటలో, కుటుంబముతో కలిసి నీ సన్నిధికి వెళ్ళుటలో వేగిరపడే అనుభవముతో నీ బిడ్డలను నింపండి. ఎలాంటి అడ్డులు, ఆటంకాలు దుష్టుడు కలుగు చేసినప్పటికీ వాటి వైపు తలవంచక, అవును ప్రభువా తండ్రి, నీ సన్నిధికి వెళ్ళుటలో, నీకు ప్రాధాన్యత ఇచ్చుటలో, నిన్ను మహిమపరచుటలో నీ బిడ్డలపై నీ కృపను అధికం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.